ఈరోజు 7 అంటే భాగాలు 7 భాగాలుగా మనం వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాము. ఫస్ట్ లైఫ్, ఫిజికల్ లైఫ్ అంటే ఏంటో, తర్వాత రెన్యూడ్ లైఫ్ అంటే మారు మనసు పొందిన జీవితం ఏంటో, స్పిరిచువల్ లైఫ్ ఆత్మానుసారంగా జీవించే జీవితం ఏంటో, క్రీస్తులో నడిచే లైఫ్ అంటే లైఫ్ ఇన్ క్రైస్ట్ ఏంటో, 5వ భాగంగా ఇటర్నల్ లైఫ్ మన జీవితం యొక్క అంతిమ గోలు పరలోకంలో మన నిత్య జీవము. సో 6వ భాగంగా మనం వచ్చినప్పుడు లైఫ్ విల్ బి టెస్టెడ్. లాస్ట్ వీక్లో ప్రతి జీవి యొక్క జీవితము పరీక్షింపబడుతుంది. ఈవెన్ చెట్లు కూడా వాటి యొక్క గాలి ద్వారా అవి ఎంత స్టాండర్డ్గా భూమిలోకి నాటబడుతున్నాయో గాలుల ద్వారా చెట్ల యొక్క బలం తెలుస్తుంది. అలాగే మన యొక్క బలం శోధనలో మనం నిలిచి ఉన్నప్పుడే, దేవునితో నిలిచి ఉన్నప్పుడు మన యొక్క క్రైస్తవం యొక్క జీవితం యొక్క బలం ఏంటో మనకి తెలుస్తుంది. ఆ ఏరియాని మనం చూసాము. ఈరోజు 7th పార్ట్ లైఫ్ అండ్ డెత్. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోయేటటువంటి ఆలోచన బైబిల్లో ఎప్పుడు కలిగింది? ప్రభు ఆది కాండంలో ఏం చెప్పారు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చదవు. సృష్టించిన తండ్రి మనిషిని చూసి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువు నోదుగా నరుడు జీవాత్మైన కనుక 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేనో తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను. అంతవరకు ఎంతకాలం ఉంచాడు, ఆదాము ఎప్పుడున్నాడు, ఏం జరిగింది, ఇలాంటిదంతా కూడా చచ్చదమనే మాట ఎప్పుడన్నా ఉపయోగించాడా? కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటాయి. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉంటాయి. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. సో ఈ చేంజెస్ మనం చూస్తే ప్రభు దేవుడేమంటున్నాడు? దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములో నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటి తిన దినమున నిత్యముగా చచ్చదవని నన్నుకు ఆజ్ఞాపించును. కానీ చచ్చదు అంటే పండు తిన్నామంటే వాళ్ళు చచ్చిపోయారా? చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? మరి చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? దేవుడి నుండి దూరం అయిపోయారు. అప్పుడు దాకా ఎవరితో ఉన్నారు? వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో ఉన్నారు. దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద కూడా ఉంది. వాళ్ళు మహిమలో ఉన్నారు. వారు కూడా దేవుని యొక్క అంశంలో ఆది సంభూతుడైనటువంటి ఆయన మహిమను కలిగి మనుషులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడే వారు దేవునికి దూరమైపోయారు. దూరమైపోయారు అంటే వారు ఇటర్నల్గా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం చేశారు? ఎవరైతే దేవుని కుమారుని జాన్ 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఎవరో నశించకుండా ఉండనట్లుగా తన అద్వితీయ కుమారుని విశ్వసించువాడు నశింపక నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంటే నిత్య జీవం అంటే ఏంటి? తిరిగి దేవునితో కలిసి ఉండేటటువంటి ఒక ఇటర్నల్ లైఫ్ని నూతన నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మరి డెత్ ఏంటి? ఇప్పుడు ఒక మాట చదువుకున్నాను చూడండి. మనం ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నయో 930 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందాను. నువ్వు మన్ను కనుక మన్నైపోదువు అని చెప్పాడు. ఎవరితోనూ? ఆదాముతో తండ్రి అయిన
దేవుడు. మరలా ఇంకో మాట చదువుకున్నాను చూడండి, 9వ అధ్యాయం 29వ వచనం. నోవాహు బ్రతికిన దినములన్నీ 970 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. అంటే వాళ్ళందరూ ఎక్కడ పోయారు? డెక్కని దేనితో పోలుస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. చదువు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా. చాలు నాయన. లాజరు ముందు కథంత స్టోరీ అంతా ఏంటి? లాజరు చనిపోయిన రోజులైంది 3 రోజులైంది. 3 రోజులు అయిన తర్వాత లాజరు సిక్ అయి ఉన్నాడు. దేవునికి సమస్తము తెలుసు, యేసుక్రీస్తు గారికి సమస్తము తెలుసు. ఒక చిన్నది చనిపోతే వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆమె చనిపోలేదు, నిద్రిస్తుంది అంటారు. ఇక్కడ లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది, అయినా కూడా ఆయన నిద్రిస్తున్నారంటారు. నిద్ర అంటే డెత్ అని ఇంకొక ఏరియాలో ఏమన్నారు? నిద్రతో పోలుస్తారు. డెత్ కంపేర్డ్ టు స్లీప్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు నీ జనుల పక్షమ నిలిచినట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. మరియు సమాధులలో నిద్రించుచున్న అనేకులు మేలుకొందరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలవుటకు, నిత్యముగా హేయులవుటకు మేలుకొందరు. అంటే ఈ చావుని దేంతో పోలుస్తున్నారు? నిద్రతో పోలుస్తున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ మంచివాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలో మేఘారుడ రాక మునుపు ప్రధాన దూత బూరధ్వని వినినప్పుడు నిద్రించుచున్న వారు సమాధులలో నుండి లేస్తారని అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన పత్రికలో రాస్తాడు. చూడండి, అది 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో 4:13 సారీ. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరిని గురించి? నిద్రించుచున్న వారిని గురించి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు చాలా మంది నీతిమంతులు సమాధులు తెరవబట్టయు, నీతిమంతులు కనబట్టే చూసాం. అంటే చెరగా పట్టుకున్నట్లుగా పాత నిబంధనలో ఉన్న నీతిమంతులను చూసామని చెప్తారు, సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి ఏరియాని ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఇప్పుడు చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు. ఎవరు? యేసునందు నిద్రించిన వారు. అంటే ఇక్కడ పాత నిబంధనలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో కొందరు నింద పాలవుటకు, కొందరు నిత్య జీవం పొందుటకు మేలుకొందరు అని చదివాం. ఇక్కడ క్రీస్తునందు నిద్రించిన వారు చదవయ్యా. నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. కనుక చావు మృత్యువు దేంతో పోల్చారు క్రైస్తవులు? గ్రంథాన్ని దేంతో, మన బైబిల్ గ్రంథం దేంతో పోలుస్తున్నది? నిద్రతో పోలుస్తున్నది. అందుకనే మనందరం కూడా క్రిస్టియన్స్ ఎవరైనా చనిపోతే ఏడ్చుకుంటూ గుండె కొట్టుకుంటూ భయపడం.
ఒకరోజు మనందరం చూసుకుంటాము. అందరి విశ్వాసం ఏంటంటే ఎవరు చనిపోయినా నిశ్చయంగా ఒకరోజు మనం చూస్తాము. వాడు నీతిమంతుడైనా చూస్తాము, బుద్ధిహీనుడైనా కూడా చూస్తాము. ఎందుకంటే పునరుద్ధానంలో ఒక్కసారి లేసేటప్పుడు అందరం చూసుకుంటాం, ఒకళ్ళొకళ్ళని చూసుకుంటాం. సో ఈ యొక్క డెత్ లేదా మృత్యువుని నిద్రతో పోలుస్తారు. అయితే పండు తిను దినమున నువ్వు చచ్చదు అన్నాడు తండ్రి అయిన దేవుడు. కానీ 930 సంవత్సరాలు ఆదాం బతికాడు. అంటే 930 సంవత్సరాలు బతికినటువంటి ఆదాంలో ఏ చావు ఉంది? దేని గురించి ప్రభు మాట్లాడారు? ఈ ఏరియాలో పోదాం చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో, ఆది కాండము 2:17. అయితే మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదనమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఈ చావును గురించి జ్ఞాని అయిన సొలొమోను ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు చూస్తాం. ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 8వ అధ్యాయము 36వ వచనం. నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకొను, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించు. ఇంగ్లీష్ లో చదవండి. దేవుణ్ణి అసహించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ వాక్యము ఖచ్చితంగా చూడండి. ఇంగ్లీష్ లో గట్టే చదవండి. But he that sinneth against me wrongeth his own soul. All they that hate me love death. Doing wrong to his own soul is compares to death. Soul, శరీరంతో ఈరోజు వాక్యము లైఫ్ అండ్ డెత్. అసలు డెత్ అంటే ఏంటి? దేవునితో నుండి వాళ్ళు సపరేట్ అవడమే డెత్. సో ఈ ఏరియాలో ఈ స్పిరిచువల్ డెత్ అంటే ఆదాము పండు దినమున చస్తావన్నారు దేవుడు, కానీ 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ డెత్ దేవుడు చెప్పినటువంటి డెత్ ఏంటి? బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు డెత్ని నిద్రతో పోల్చారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా నిద్రించిన వారు మేల్కొంటారని మనం చదువుకున్నాం. అయితే స్పిరిచువల్గా ఆత్మలో చనిపోయేవాళ్ళు ఎవరు? ఆదాం ఎందుకు వెంటనే భూమిలోకి వెళ్ళారు? మన్నైపోలేదు కదా. అంటే ఆయన సోల్. చావు అంటే అర్థం ఏంటంటే సోల్, దేవునితో సంబంధం ఉన్నటువంటి మన యొక్క సోలు లేదా మన ఆత్మ, మన యొక్క వ్యక్తిగతమైన ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోయిందో అప్పుడే దాన్ని స్పిరిచువల్ డెత్ అంటారు. సో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడేటప్పుడు స్పిరిచువల్ డెత్ అంటే ఏమంటున్నాడు? నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. కనుక మరి ఈ లోకంలో చాలామంది క్రైస్తవులను అసహించుకుంటారు, బైబిల్ని అసహించుకుంటారు, హీనంగా మాట్లాడుతున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళకి నిజమైన జ్ఞానము తెలియనందువల్ల. అలాంటి వాళ్ళ కోసము అందుకనే ప్రభు అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. ఈ వాక్యాన్ని ఈరోజు నేను టీచ్ చేయాలి. అయితే నేను ముందు కొంత రాసి పెట్టుకుంటాను, కానీ నిన్న మొన్న వీక్ అంతా నేను చాలా బిజీగా ఉన్నాను. బాలేపైన కూడా చాలా విజిటింగ్లకి వెళ్ళి వచ్చి లండన్కి. పడుకున్నప్పుడు ఖచ్చితంగా 1:45కు చెమట్లు బట్టి లేచి కూర్చున్నాను. ఎందుకంటే ఒక ఏరియాని ప్రభు నాకు చూపించారు. ఎంత డార్క్నెస్ అంటే అంత డార్క్నెస్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు పల్లెటూరులో పుట్టి పెరిగాం. ఈ యొక్క స్కైలో నుండి వచ్చేటటువంటి బ్రైట్నెస్ కొంతైనా కనబడుతుంది విలేజెస్లో. అలాంటిది ఏమీ లేదు. స్కైలో నుంచి, స్టార్స్లో నుంచి, ఎక్కడి నుంచి ఒక్క చుక్క కూడా నాకు ఏమీ కనబడలేదు. ఎంత డార్క్ ఉంది. నేను మాట్లాడుతున్నాను, ప్రభా ఎంత డార్క్గా ఉంది,
ఎలా నడుస్తాము? ఇది ఏముందో ఏం లేదో ఏం జరుగుతుందో కాలు కింద ఏముందో ఏమీ తెలియదు అని అంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు. రేపు నేను డెత్ని గురించి మాట్లాడబోతున్నా. ఎలాగ మాట్లాడాలి అని అంటే, ఎవరికైతే జ్ఞానం లేదో, ఇది శ్రేష్టమైన మెసేజ్. ఈరోజు చాలామంది మిస్, కానీ దేవుని అసహించుకునే వాళ్ళు ఇలాంటి చీకట్లోకి వెళ్ళిపోతారమ్మా. కనుక వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని ప్రభు నాతో మాట్లాడారు. నాకే భయము, వణకు. హోల్ నైట్ మార్నింగ్ 7 వరకు కూడా నేను దానిలోనే ఉన్నాను. ప్రభు నాకు కృపని, పరిశుద్ధాత్మ దేవ నాకు కృపని అని చెప్పి ఇంకా వేరే వేరే దర్శనం అవి చూశాను. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి టైం కాదు. దేవునికి స్తోత్రం. కనుక స్పిరిచువల్ డెప్త్ ఏంటంటే, తను మొదటిగా డూయింగ్ రాంగ్ టు హిజ్ ఓన్ సన్, హిజ్ లవింగ్ అండ్ హిజ్ ఫ్రెండ్షిప్ విత్ ద డెత్. రెండో ఏరియాలో ప్రొవర్బ్స్ 14:27 ఇంగ్లీష్లో తెలుగులో చదవాలి. అట్టివారు పిల్లలకి ఆశ్రయ స్థానం కలదు. 27 14:27 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. ఇంగ్లీష్లో మరణ పాశములు అంటే ఏంటో చదవండి. The fear of the Lord is strong confidence, and his children shall have a place of refuge. ఇంకో వర్షన్లో చదవాలి. 27 27 14:27 27 చదవాలి ఇంగ్లీష్. అది యాక్చువల్గా అట్టివారి పిల్లలకి నరేష్ 27. అందుకనే Yeah, that's it. It says the fear of the Lord is a fountain of life. You depart from the snares of death. అది స్నేర్స్ ఆఫ్ డెత్. ఎందుకు మనం దేవుని ఎందుకు భయభక్తులు నేర్పించాలి చిన్న బిడ్డలకి? లేకుంటే మనకెందుకు పాస్టర్లు నేర్పిస్తున్నారు? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి అంటే, దేవునితో సంబంధం లేకుండా దేవుని దూషించే పరిస్థితులు ఉన్నా కూడా మనకి మరణం అంటే ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. అది మరణం అంటే. సో మనము, మన బిడ్డలు, మనమందరం కూడా యెహోవాను సేవించేది దేనికి? మనమందరం కూడా క్రీస్తుని ఎందుకు అంగీకరించి వారం దేవుని సన్నిధికి వస్తున్నామంటే, ఆ నిత్య రాజ్యంలో ఎప్పటికీ దేవునితో ఉండే సహవాసాన్ని కలిగి ఉండడం అనేది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం. 3వ ఏరియాలో చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కలుపబడిన వాడే శోధింపబడిన. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపం ఏమవుతుంది? పరిపక్వం అవుతుంది. మొదట ఏమైంది? అవ్వగారికి ఏం కలిగింది? రోజు ఆ సర్పం వచ్చేసి కిటికీ దగ్గర నుంచొని, లేదా చెట్ల దగ్గర నుంచొని, ఆ చెట్టు చూడు, ఆ పండు చూడు, దాని అందం చూడు, అది తింటే నువ్వు ఎలా అవుతావు, రోజు చెప్పే లోపల అవ్వగారికి ఏం కలిగింది? ఆశ కలిగింది. ఆశ కలిగినందువల్ల ఏం చేసింది ఆమె? ఆ ఆశ ఏం ఆశ? దురాశ. దేవుడు చెప్పింది తినొద్దన్నారు కదా. ఈమె చెప్తుంది, దుష్టుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా దురాశను కలిగి ఉంటాయి. దురాశ గర్భము ధరించి పాపము కనగా ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. సో పాపము పరిపక్వమై మరణమును కనును. ఇప్పుడు 3వ ఏరియాలో డిజైర్స్ ఆఫ్ సిన్ బ్రింగ్స్ డెత్. అసలు డెత్ ఏంటి అంటే, మన్నైపోయేది డెత్ కాదు, కానీ దేవునితోటి సహవాసాన్ని కోల్పోయేది డెత్. అది మన సోల్, మన ఆత్మ దేవుని యొక్క ఊపిరి మనలో ఊదినందువలన మన ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడు ఏకమై ఉన్నది. వాళ్ళు పండు తిని దినము దాకా ఎప్పుడైతే
ప్రభువైన యేసు క్రీస్తుని మనం రక్షకుడిగా స్వీకరించామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చి ఉన్నారో, మరలా తిరిగి ఆ సహవాసాన్ని క్రీస్తు ద్వారా మనలో స్థిరపరిచారు తండ్రి అయిన దేవుడు. సో ఇప్పుడు స్థిరపరిచిన తరువాత మనము తిరిగి మన సోలుకు వ్యతిరేకంగా, మన సోలు దేవునితో ఉంది, క్రైస్తవ సోలు బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మలో దేవునితో ఆరాధిస్తున్న మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. దేవునితో మన సోల్ సంబంధాన్ని కలిగి తిరిగి మన హృదయం ద్వారా, ఆశ ద్వారా, దురాశ ద్వారా మనము పాపము చేస్తే ఆ పాపము పరిపక్వమై తిరిగి మనల్ని నరకానికి లేదా దేవునితో దూరం అయ్యేటటువంటి ఆ యొక్క చావుకు, మృత్యువుకు, డెత్తుకు తీసుకెళ్తుంది అని వాక్యము సెలవిస్తుంది. మరి ఇఫ్ వి ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ క్రైస్ట్, ఇది డెత్ అయితే, అసలు క్రీస్తులో ఉంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తారో నిత్య జీవనకు పాత్రలు లేదా దేవుని కుమారులు. ఒకసారి చదువుకున్నాను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్కు 1 కొరింథీయులకు రాసిన పత్రిక, డెత్ ఎలాగా కొట్టివేయబడింది 15వ అధ్యాయము ముందు 11వ వచనం చదువుదాం. తాగుచున్నారు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. మనం ఇందాకటి నుంచి నిద్రించుట గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారు వేరు, క్రీస్తు లేకుండా నిద్రించిన వారు వేరు. రెండు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉండి దేవుని యొక్క కమ్మిన శరీరాన్ని, రక్తాన్ని కూడా తీసుకుంటూ పరిశుద్ధమైన ఈ శరీరాన్ని తిరిగి పాపంలో చూస్తూ మళ్ళా పాపంలో నుండి వస్తూ రెండు విధాలుగా మనం లోకంలోనూ పాపంలోనూ జీవిస్తే దీని ద్వారా వచ్చేటటువంటిది ఏంటి? వాక్యం మనకు బాగా అర్థమైనప్పుడే మనం నిజమైన క్రైస్తవులమో లేకుంటే ఇమిటేటింగ్ క్రైస్తవులమో లేకుండా ప్రిటెండింగ్ క్రైస్తవులమో అర్థమవుతుంది. వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, మీరు నా యందును నా వాక్కులు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీదికేది అవసరమో అది అడుగుడే, తండ్రి అనుగ్రహిస్తారు. ఇది వాగ్దానం మనకి. మనం ఊరికి ప్రార్థనలు చేస్తే మన రూపు దాటుతుందా లేదా? ఎప్పుడైతే మనం దేవునితో ఉంటామో, ఏమంటున్నారు ప్రభు ఇక్కడ? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనలు, రోగులు అన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. స్పిరిచువల్ రోగాలు ఏంటో చెప్పండి. శరీరానుసారంగా వచ్చే షుగర్లో బీపీలు కాదు, ఏ యొక్క అలవాట్లని జయించలేక ఇరుక్కోపోతారే వాళ్ళ హృదయాలు ప్రిజంలో ఉంటాయి, దుష్టుని యొక్క చేతిలో ఉంటాయి. ఇందులో నుంచి బయటకు రాలేకపోతారు, అందులోనే చనిపోతూ ఉంటారు. బలహీనతలను జయించలేకపోతూ ఉంటారు. ఇటువంటి ఏరియాల్లో మనము క్రీస్తు యొక్క శరీరాన్ని తీసుకున్నా, రక్తాన్ని తీసుకున్నా, కానీ మనలో ఆ వీక్నెస్ అనేది ఉండడం వల్ల మనం నిజమైనటువంటి పవర్ని, ఆ యొక్క క్రీస్తుని కలిగినటువంటి పవర్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఇతరులకి మనం బ్లెస్సెడ్గా ఉండలేకపోతున్నాం. రెండవ ఏరియా తీసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రభు ఏం చేశాడు అసలు మన కోసం? 15వ అధ్యాయము 54 నుండి నేను చదువుతున్నాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణమును ప్రభువు కొట్టివేసి ఉన్నారు. లేవు, నాకు కనపడలా. ఓకే, నాకు కనపడలే. అక్కడ నేను అందులోనే వేసాను, మరి వేసాను గుర్తులేదు.
ఇక్కడ మనము ఒక మాట చదువుతున్నాను చూడండి, 52వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదము, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందదము. దీనికోసమే మన పెద్దలందరూ కూడా పోరాడి 200 సంవత్సరాల నుంచి మిషనరీస్ వచ్చినందువలన ఆ మిషనరీస్ ద్వారా మనందరినీ కూడా ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే వాళ్ళందరికీ మర్మం అర్థమయ్యి వాళ్ళందరి మర్మంలో జీవించి, నేను ఈ విధంగా జీవించి నేను నిత్య రాజ్యానికి నేను వెళ్తున్నాను, నా ముందు ఒక జీవ కిరీటం ఉన్నదని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురిగా ఎలా పెట్టుకున్నారో, అపోస్తలుడైన పౌలుని అన్యులందరికీ ప్రకటించడానికి గురిగా పెట్టినట్లుగా మనము కూడా మన కుటుంబాలకి, ఒక పాస్టర్ ఉంటే ఒక సంఘానికి గురిగా ఉండడం కోసం మరణాన్ని జయించి నిరర్థకం చేసే ఆ మరణపు విజయాన్ని ప్రభువు మనకిచ్చారు. ఇది మనం పొందుకున్న ఘనమైన విజయం. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవునితో మనం ఉంటే దేవుడిచ్చినటువంటి అక్షయత, క్షయము కానటువంటి ఒక భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హీబ్రూస్ 2nd chapter 14th verse. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, యేసుక్రీస్తు వారి శరీరాన్ని రక్తాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే, మరణం యొక్క బలము గల అపవాదిని ఆ మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా ప్రభు జయించి పునరుద్ధానుడై మనందరికీ కూడా మన యొక్క ఈ యొక్క శరీరము నిద్రించిన ఆత్మలో దేవుని దగ్గరతో ఉంటామనే ధైర్యాన్ని ప్రభు పునరుద్ధానం ద్వారా రుజువుపరిచారు. ఇది బలము. అపవాది యొక్క భయం ఏంటి, మనకిచ్చే భయం ఏంటి? చాలా మంది క్రైస్తవులు ఎవరు ఎక్కువ మరణానికి భయపడరు, కానీ అదర్ రిలీజన్లో మరణం అంటే కుంగిపోతారు. మనం ఏం చేస్తామంటే ఈ మరణానికి మనం ఏం చేస్తామంటే భూస్థాపన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ యొక్క అన్నదానం లేదా భోజనాలు పెడతారు. సరైన అండర్స్టాండ్ లేని వాళ్ళు క్రిస్టియన్స్ అందరూ పెడతారు. క్రిస్టియన్లలో కూడా వాళ్ళు ఏదో చేస్తే అవన్నీ మనకు అంటుకుంటాయి అనేటటువంటి తలంపులు అజ్ఞానమైనటువంటి తలంపులు. వాళ్ళు ఆల్రెడీ రెస్ట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మూలాన్ని మనకు అట్లాంటి ఏం రావు. మనం అందరం కూడా వెళ్ళి వాళ్ళు ఓదార్చాలా, ఆ కుటుంబానికి నెమ్మది దయచేయాల, ఆ కుటుంబానికి మీరు భయపడద్దు, దేవుడు మీతో ఉన్నాడు, మనందరం ఒక శరీరము, మనమందరము ఉన్నాం, మనమందరము ఒకటే అనేటటువంటి నిరీక్షణ కలిగిన వాక్కులను వాళ్ళతో మనం ఇచ్చి ధైర్యపరచుకోవాలి. ఎందుకంటే మరణాన్ని జయించి మరణ భయం లేకుండా మరణాన్ని కలుగు చేసేటటువంటి దుష్టుడిని మన పాదాల క్రింద ఉంచారు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైన వాళ్ళారా, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం.